హై గైస్, వెల్కమ్ టు విజన్ టు విక్టరీ. మన ఛానల్ నేమ్ చేంజ్ చేశాను. మన ఛానల్ నేమ్లో కొన్ని చేంజెస్ చాలా చేశాను. 3-4 పేర్లు అనుకున్నాను, చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ నా ఛానల్కి ఒక మంచి నేమ్ సజెస్ట్ చేయండి. అంటే నేను వేరే వీడియోలు ఏమైనా చేద్దామని అనుకుంటున్నాను, డైలీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఒక 2-3 నేమ్స్ అనుకున్నాను. విజన్ టు విక్టరీ, ఇంకోటి పర్ఫ్యూమ్ టాక్స్, అండ్ లేదంటే అదే మన ముచ్చట్లు. ఇది 3 అనుకున్నాను. ఈ 3 కూడా నాకు నచ్చట్లేదు. బట్ ఒకటి చేంజ్ చేస్తూ వస్తే ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏం ఇచ్చారంటే, నేను ఇప్పుడు మళ్ళీ హ్యాండిల్ చేంజ్ చేయాలంటే ఒక 15 days తర్వాతకే చేయొచ్చు అన్నారు. సో ఇప్పటికైతే మన విజన్ టు విక్టరీ దగ్గర ఆగిపోయింది నేను. సో మీరు ఏదైనా మంచి సజెషన్ ఇస్తే అనుకుంటే చాలా థ్యాంక్ యూ. ఆఫ్టర్ 1 year వీడియో చేస్తున్నా. కొంచెం మళ్ళీ ఫస్ట్ డే లాగా కొంచెం మళ్ళీ అదే సిగ్గు అది అవుతుంది. ఐ థింక్ ఇది 4th attempt అనుకుంటా, 5th attempt 4th attempt కొంచెం అది ఉంది. రేపు నుంచి కొంచెం ఫామ్లోకి వచ్చేసి ఈరోజు వీడియో కొంచెం అడ్జస్ట్ అయిపోయింది ప్లీజ్, ఏమనుకోలేదు. ఈరోజు వీడియో బిగ్ బాస్ ఎటు చేస్తున్నా, ఏం రోజు చేయలేదంటే ఫస్ట్ నుంచి నేను ఏమనుకుంటున్నా, ఇది వద్దు, బిగ్ బాస్ వద్దు, వేరే ఇంకేమైనా చేద్దాం అన్నట్టుగా ఆగిపోయాను. సో కొద్ది రోజుల నుంచి చూస్తుంటే ఎలా ఉందంటే, నాకు చెయ్యాలి, వీళ్ళ గురించి ఖచ్చితంగా చెప్పాలి అన్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళేంటో మనం చూపియాలా, వీళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు అన్నది చెప్పుదాం అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ మళ్ళీ బిగ్ బాస్ టాపిక్స్ ఎందుకు, వద్దు వీడియోస్ వద్దు అనుకుని ఆగిపోయాను. సరే ఏదో ఒకటి చేస్తా, వీడియోస్ అయితే చేస్తా, రోజుకి ఒక వీడియో మీకు వస్తుంది. సో మన మెయిన్ గోల్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ బిల్డ్ చేయడం. సో దీంతో పాటే మీకు వేరే కంటెంట్ కూడా ఇస్తాం. మన ఛానల్ మంచిగా నిలబడడం, మీ సపోర్ట్ అందరికి నాకు కావాలి. ఇప్పుడు నేను మాట్లాడాలనుకునేది ఎవరు అంటే రీతు చౌదరి గారు. నిన్న గేమ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈరోజు టాపిక్, ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ కూడా ఇమాన్యుయల్స్ ఏడ్చుకునే షాట్ నుంచి మనకు స్టార్ట్ అయింది. సో అక్కడ కూడా ఏం జరిగిందంటే, ఈమెకు ఒక ఫేవరిజం. డెమాన్ పవర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్తో ఈమె ముందే ఒక మాట చెప్పాను. ఫస్ట్ థింగ్ అది ఫేర్ గేమ్ అంటే అది ఫేర్ గేమ్ ఏం కాదు. అక్కడ కూడా వాళ్ళు కావాలని, భరణి గారు అంత కరెక్ట్గా కావాలని ఆమె ఆడలేదు. ఆయనే అంటే సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ లాగానే ఎవరైతే మన వాళ్ళు ఆడిస్తూ చెప్పడం జరిగిందో నిజంగా అలానే జరిగింది. అక్కడ కావాలని వాళ్ళైతే అటాక్ ఏం చేసుకోలేదు. సో ఆ పరంగా చూసుకుంటే అది ఓకే అనుకోవచ్చు. బట్ తిను ఫస్ట్ నుంచి కూడా ఈయనకు అంటే ఇమాన్యుల్ కూడా క్లోజే. ఆ డెమాన్తో ఈ మధ్య కొంచెం బాగా క్లోజ్ అవుతూ ఇమాన్యుల్ పక్క పెట్టింది. సో అందువల్ల ఫేవరిజం చూపిస్తూ అక్కడ డెమాన్కి ఇచ్చిందేమో అన్నట్టుగా అనిపించింది. సో ఈ రోజుకి ఏమైందంటే, ఈ రోజు స్టార్టింగ్ నుంచి మన ఇమాన్యుల్ ఏడుస్తున్న షార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. సో ఇమాన్యుల్ ఏడుస్తున్నాడు ఎందుకంటే, అరే నేను ఆడింది నా కోసం కాదు, మన టెనెంట్స్ కోసం. మన టెనెంట్స్లో మనం అక్కడికి వెళ్తే మనకు ఒక ముద్ద అంటే ఫుడ్, వాళ్ళకి బయట నుంచి ఫుడ్ వస్తుంది, అది లిటరల్లీ బాగాలేదనేసి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది కదా. సో దానికోసం నేను పోరాడింది, నా కోసం కాదు. నేను వెళ్ళాలన్నాడు, మనకి ఏదైనా హెల్ప్ అవుతుందని నేను వెళ్ళాలని అనుకున్నాను అనేసి ఆయన ఏడుస్తూ ఉన్నాను. సో ఈమె ఏంటంటే వాష్రూమ్లో డెమాన్ రీతు చౌదరి ప్లస్ మన ప్రియా గారు, డాక్టర్ ప్రియా గారు, వీళ్ళు ముగ్గురు లోపల ఉన్నప్పుడు ప్రియా డైరెక్టర్ అండి, ఇది ఖచ్చితంగా నీకు పోర్ట్రే అవుతుందమ్మా, నువ్వు వాంటెడ్లీ చేసినట్టుగానైతే ఇది ఖచ్చితంగా అనిపిస్తుంది అనేసి తను చెప్పడం జరిగింది. తర్వాతకి ఎలా అంటే, ఆమె చెప్పిన తర్వాతకి మన కళ్యాణ్ ఆర్మీ కోసం ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ సింపటిక్ ఏం స్టార్ట్ చేసేసి, ఇలా తన దగ్గరికి వెళ్ళి నేను నాకు అసలు లిటరల్లీ నాకు డెమాన్ అవ్వాలని లేదు, నాకు ఇమాన్యులే అవ్వాలని ఉంది. కాకపోతే అక్కడ అలా జరిగింది, బట్ నాకైతే ఇమాన్యులే అవ్వాలని ఉంది. సో నీకు ఇమాన్యులే అవ్వాలని ఉన్నప్పుడు నువ్వు ఫస్టే చెప్పుకోవచ్చు, నీకు ఇమాన్యులే అవ్వాలని చూస్తే అక్కడ డెమాన్ నువ్వు అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు అక్కడ కలవచ్చు. ఆఫ్టర్ ఇవన్నీ తెలిసిన తర్వాతకి నువ్వు అప్పుడు స్టార్ట్ చేసేవచ్చు. దిస్ ఈస్ స్క్రీన్ ప్లే మ్యానిపులేషన్. సో అదొకటే కాదు, ఈ మధ్య చాలా ఉంది. ఈరోజు ఎపిసోడ్లో కూడా ఆయన చాలా చేసింది. ఎలా అంటే ఈరోజు టాస్క్ వచ్చేసి టెనెంట్స్ టు హౌస్ మేట్స్, టెనెంట్స్ నుంచి హౌస్ మేట్స్ అవ్వడం కోసం టాస్క్ ఈరోజు. సో అందులో బిగ్ బాస్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, గ్రూప్స్ గేమ్స్ వద్దు, మీరందరూ ఇండివిజువల్గా ఆడాలి. సో అక్కడ అది గేమ్ ఏంటి, మన హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో మన కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాల్స్ విసిరేస్తుంటారు, బొమ్మలు కొన్ని వచ్చినాయి, ఆ బొమ్మలు విసిరేస్తారు, వీళ్ళు పట్టుకోవాలి, వీళ్ళు ఒక బాస్కెట్లో పెట్టి డ్రా చేసుకోవాలి, అది గేమ్. సో అక్కడ వచ్చేస్తే అది గేమ్. అక్కడ మన రీతు చౌదరి గారి నాకు చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉంది. అదంతా అలా చెప్పాలంటే నాకు మళ్ళీ ఏమో ఎందుకు మనకు అవన్నీ అనిపిస్తుంది.
నేను అనుకున్న విధంగా అయితే వీడియో తీయట్లేదు. బట్ నేను నార్మల్‌గా తీయడానికి చూస్తున్నా. సో, భావోద్వేగాలను మనం బయట పెట్టాము. జస్ట్ నాకు అనిపించినయన్ని చెప్పలేను కాబట్టి కొంచెం నేనైతే చెప్పగలుగుతున్నా. సో, థింగ్ ఏంటంటే ఆ గేమ్‌లో ఫస్ట్ మనకు ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యారు. ఫ్లోరా గారు కొంచెం అందరు లాక్కున్నారు. తను కొంచెం సున్నితమైన పర్సన్ కాబట్టి ఫస్టే ఎలిమినేట్ అయిపోయారు. ఇక్కడికొస్తే మన సంజన గారు ఒక రకమైన అపరిచితురాలు. ఈమెను అంటే తప్పైతే సారీ. లైక్ ఎట్లా అంటే ఏమో ఇష్టం. ఎప్పుడేం చేస్తదో తెలీదు. దానివల్ల ఎవ్వరి ఎఫెక్ట్ అయినా అవసరం లేదు. ఏమైనా గానీ ఆమె ఇష్టం వచ్చిందే చేస్తది. నచ్చిందే చేస్తది. అది తప్పో, రైటో ఏం పట్టించుకోదు. ఆమెకు నచ్చింది, ఆమెకు కంటెంట్ వస్తది. ఆమెకిలా అనిపిస్తది అది చేసేసుకుంటదామె. అలానే నేను కూడా క్విట్ అయిపోతున్నా. నాకేమొద్దని ఆమంతట ఆమె క్విట్ అయిపోయింది. గేమ్ ఆడలేదు. ఇక్కడ గివ్ అప్ ఇచ్చింది. క్లియర్‌లీ గివ్ అప్ ఇచ్చేసింది తను. సో, ఆమెను పక్కకు పెట్టేసుకుంటే సెకండ్ రౌండ్‌కొచ్చేసరికి సుమన్ శెట్టి గారి మీద ఫ్లోరా అండ్ ఆమె సంజన గారు ఇద్దరు కలిసి అటాక్ చేస్తున్నారు. అంటే లాక్కోవడానికి, ఆ బొమ్మలు లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు. మనోడు డిఫెండింగ్ ప్రాసెస్‌లో కొడుతున్నాడు. లైక్ వాళ్ళని ఇట్లా కొడుతుంటే దగ్గర రావద్దనేసినట్టుగా కొడుతూ ఆడుతున్నాడు. సో, అట్లా కొట్టినందుకు ప్రియ గారు ఇక్కడ సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేయడం జరిగింది. సుమన్ శెట్టి గారు ఫ్రస్ట్రేటెడ్‌తో బాస్కెట్ తన్నేసి బాల్స్ అన్నీ తీసుకోండి అనేసి చెప్పేసి వెళ్ళిపోయారు. దాని తర్వాతకి అదే రౌండ్‌లో అక్కడ ఏమైందంటే మన ఎవరు రాము రాథోడ్ అయితే ఎలా అంటే ఫ్లోరా గారు వచ్చి పట్టుకుంటే మన సంజన గారు వచ్చి డాల్స్‌లో ఆగుతున్నారు. లిటరల్లీ ఆమె డ్రెస్ ఇలా పట్టుకున్నారు. कपड़ा నైట్ వెనక నుంచి ఫ్లోరా గారు ఎప్పటికి అరుస్తున్నారు. కపడా నైట్ పకడ్నా అనేసి చెప్తూనే ఉన్నారు. అలా పట్టుకున్నాడు, కొడుతున్నాడు. అది అయిపోయింది. అక్కడికి మనోళ్ళు కూర్చున్న వాళ్ళందరూ ఏమంటారు, లేదు నేను సెల్ఫ్ డిఫెన్స్ అన్నారు. ఇక్కడ రీతు చౌదరి దగ్గరికి వచ్చారు. ఆమె అయితే లిటరల్లీ కొట్టడం, తన్నడం అన్నీ చేస్తుంది. అక్కడ కూడా సెల్ఫ్ డిఫెన్స్ అన్నారు. అయిపోయింది. ఇక్కడ అన్యాయం అయిపోయింది. ఎవరన్నా ఉన్నారంటే మన సుమన్ శెట్టి గారు పాపం. అమాయకంగా ఆయన ఎలిమినేట్ అయ్యారు. బట్ వీళ్ళు ఉండిపోయారు. అలా అయిపోయింది. తర్వాతకి ప్రియ గారు ఏమన్నారంటే మళ్ళీ ఓటింగ్ చేసి ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని తీసేస్తా. అన్న ఇలా కొట్టిండు కాబట్టి ఎలిమినేట్ చేశాను కదా, ఇప్పుడు లీస్ట్ ఎవరున్నారో వాళ్ళని తీసేయాలి కదా, అలా తీసేస్తా అంటే అప్పుడు పోవాల్సింది ఎవరు, రీతు చౌదరి ఉంది. రీతు చౌదరి ఏం చేసింది, బీభత్సంగా స్మార్ట్ ప్లే చేసేసి అరుస్తూ అది ఇది చేసి మొత్తం మ్యానిపులేట్ చేసేసింది. మనకు కట్ చేసిన దాంట్లో అంతా క్లియర్గా లేదు కాబట్టి చెప్తాను. సో తర్వాతకి ప్రియ టాపిక్ లైక్ డెసిషన్ చేంజ్ చేసుకుంటాను. ఎలా అంటే నేను గేమ్ ఆడాలనుకుంటాను, గేమ్ ఇంకా చూడాలనుకుంటాను. సో ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నా కాబట్టి నాకు ఇద్దరు తీసేయడం ఇష్టంలో ఒకరిని తీసేస్తున్నాను అనేసి సుమన్ శెట్టి గారిని మాత్రమే తీసేసింది. దాని తర్వాతకి ఎవరు మన సంజన గారు అటువైపు కూర్చొని తను లైక్ అనిపిస్తుంది కదా, తను కొన్నిసార్లు కరెక్ట్గా మాట్లాడుతుంది. ఫేస్ టు ఫేస్ ఉంటాయి పాయింట్స్, కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు ఏమో ఇద్దరిని తీసేస్తా, లీస్ట్ ఉన్న వాళ్ళని తీసేస్తాను, ఇప్పుడు ఎందుకు తీసేయలేదు అంటే ఇప్పుడు ఆమె మీ ఫ్రెండ్ అయినా అదే అనేసి కొన్ని పాయింట్స్ కరెక్ట్గానే రీచ్ చేసింది. మనం పాయింట్ టు పాయింట్ చెప్పిన పోతే రివ్యూ అవ్వదు. అది మక్కి అన్నట్టుగా ఇప్పుడు జరిగిందని చెప్పేలాగా ఉంటుందేమో. అక్కడ కొంచెం మళ్ళీ హీట్ అయింది ఆర్గ్యుమెంట్. అక్కడ మళ్ళీ కొంచెం హీట్ అయింది. ఇక్కడ సంజన గారికి ఉన్న రైతు చౌదరి కొంచెం మాటలు ఎక్కువ తక్కువ మాట్లాడారు. మనం కొంచెం ఎంత వీలైతే అంత అవాయిడ్ చేద్దాం, చాలా ఉంది. తర్వాతకి ఈమె సపోర్ట్, నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి ఈమె సపోర్ట్ అడుగుతుంది. ఎవరిని, సుమన్ శెట్టి గారిని అడిగింది. బట్ సుమన్ శెట్టి గారు క్లియర్లీ ముందే డిసైడ్ అయిపోయారు. ఆల్రెడీ అక్కడ ఆయన అందరికి చెప్పేసుకున్నాడంటే ఆమె ఒకవేళ సపోర్ట్ అడిగినా నేను ఇచ్చినట్టే ఉంటా కానీ నేను ఇవ్వను అని ఆయన క్లియర్గా ఉన్నారు. ఆయన అయితే క్లియర్గానే ఉన్నారు. ఇక్కడ మోస్ట్ ఎమోషనల్ ఎట్లా అంటే ఒక రకమైన బ్లాక్మెయిల్. అట్లా ఆమెను ఇద్దరు పట్టుకున్నప్పుడు వచ్చి ఆమె దాంట్లోంచి లాక్కెళ్తుంటే అన్న ప్లీజ్ అన్న మన ప్రోమో కట్ ఏదైతే ఉందో అది, అన్న ప్లీజ్ అన్న చాలా ఏడ్చేసింది డైరెక్ట్. విత్ ఇన్ సెకండ్స్లో ఆమెను వదిలేసిన తర్వాతకి చక్కగా పోయి రాము దాంట్లో ఉన్న డాల్స్ అనే చేసుకుంది. ఇక్కడ ఇంకొకటి, రాము రాథోడ్ గారు మీరు ఎవరు గేమ్ ఆడటానికి వచ్చారు, మీరు గేమ్ ఆడటానికి వచ్చారా లేదంటే దీనికి వచ్చారు? ఆమె తీసుకుంటుంది గేమ్ ఏంది, ప్రొటెక్ట్ చేసుకోవాలి. సైలెంట్గా నిల్చున్నా, ఎందుకు నిల్చున్నావో తెలియదు, అన్నీ తీసేసుకోండి. నీకోసం ఇమాన్యుల్ గారు ఆయన తీసుకొచ్చి మీ దాంట్లో వేసింది. మీ దాంట్లో వేసినప్పుడు ఆ రెండైనా కాపాడుకోవచ్చు కదా, అట్లనే నిల్చున్నాను. నీకోసం అందరు కొట్టుకుంటారు,
నీకోసం అటు ఒకడు నీకు పాపం ఆయనకి ఎందుకు అట్లా చేస్తున్నావు ఒకటి కూడా లేదు నీ వల్ల ఆవిడ ఎలిమినేట్ అవుతాడు అనేసి ఇమాన్యుల్ గారు అంటున్నారు. నీకేమవుతుంది నాకేం ఆడుకుంటాను నాకు తెలిసి ఎట్లా చేయాలని శ్యామ్ అంటుంది. సైలెంట్గా అని పెట్టేసుకొని సైలెంట్గా కూర్చొని ఉన్నాం. ఎవరి కోసం ఆడుతున్నావు భయ్యా నీకోసం ఆడు భయ్యా అనేసి అనిపించింది. తర్వాతకి మళ్ళీ ఏం చేసిరు, తీసుకొచ్చి ఇచ్చిన తర్వాతకి మళ్ళీ అక్కడ కొంచెం వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఆర్గ్యుమెంట్ అయ్యింది. తర్వాతకి ఆయన నీకోసం తగ్గి ఆడుకుంటున్నాడు అనేసి ఇమాన్యుల్ అన్న తర్వాతకి ఏమేం చేసింది, ఓకే నువ్వు నా కోసం తగ్గి ఆడుకుంటున్నావా, నువ్వు నా కోసం తగ్గి ఉన్నావా అయితే తీసుకొని ఆమె అన్ని డిసెంబర్ వేసింది. మళ్ళీ తర్వాతకి కొద్దిసేపటి తర్వాతకి మళ్ళీ ఏదో ఏంటి తీర్చబట్టాడు మళ్ళీ కొద్దిసేపటికి అంటే ఇచ్చింది బట్ మళ్ళీ వచ్చి తీసుకుంది. ఆమె తీసుకుంటుంటే మళ్ళీ వచ్చి మన ఇమాన్యుల్ కూడా ఆయన డాల్స్ అని కూడా ఆయన రిటర్న్ తీసేసుకున్నాడు. ఆయన తీసేసుకున్న తర్వాతకి మళ్ళీ ఏంటి మన వాళ్ళు వచ్చారు కొంచెం లాగారు అటు చేసి మళ్ళీ అక్కడి నుంచి మన రీతు చౌదరి ఆ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది అన్నట్టు. సో అక్కడికి వచ్చేసరికి ఈమె లాంగ్వేజ్ ఈమె చేసే ప్రవర్తన ఎలా అంటే అక్కడ మనం సీరియల్ యాక్టర్ తనుజ గారితో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. అక్కడికి వచ్చేసరికి మొత్తం ఎలా అంటే మొత్తం ఒక రకమైన కొన్ని వర్డ్స్ రాసుకున్న జనాలంటే నాకు మంచి అనిపిస్తలేదు. దిస్ ఇస్ వాట్ యువర్ స్టాండర్డ్స్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇంకా సో ఇంకా వేరే వర్డ్స్ ఏం వాడదలుచుకోవట్లేదు. నేను రాసుకున్నాను కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా రాసుకున్నా బట్ నాకు అవన్నీ వాడాలనిపించట్లేదు అని అనిపించింది. అందుకోసమని నేను వాడట్లేదు. ఎలా మాట్లాడుతుందంటే దారుణం. మొయ్యి ఆగు నువ్వు మొయ్యి ఇదే లాంగ్వేజ్, ఇదేనా మాట్లాడేది, ఏంది స్టాండర్డ్స్ ఏంది, ఏమనుకుంటారు ఏంది, ఇంత దారుణంగా అయిపోతారా ఒక గేమ్ కోసం నాకు అనిపిస్తుంది. లిటరల్లీ చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్తున్నాను కాదు, నాకు నిజంగా కూడా చాలా కోపంతో ఇవాళ వీడియో నేను పడుకున్నట్టు సైలెంట్గా రోజు అనుకుంటున్నా తీయట్లేదు. ఇప్పటికీ ఒక 5-6 తమ్నైల్స్ కూడా చేసుకున్నా వీడియో చేద్దాంలే తమ్నైల్స్ కూడా ముందే అనుకుంటున్నా చేయకుండా పడుకుంటున్నా చాలా ఉన్నాయి. బట్ నేను ఈరోజు చేయడం కారణం ఈమెది 2 రోజుల నుంచి నాకు వివచ్చని ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఈమె చేసేది అసలు ఏంది ఈమె ఇట్లా చేస్తుంది ఏంది అసలు నాకు ఒక ఫ్రస్ట్రేషన్ తోటి అది తీసిన కాబట్టి అవన్నీ వీడియోలో నేను నా ఫ్రస్ట్రేషన్ చూపెట్టలేకపోతున్నా, ఏం చెప్పలేకపోతున్నా ఆమె గురించి. వచ్చింది ఇక్కడ సంజన గారు ఒక మాట అన్నారు. ఇక్కడ మన నాగార్జున గారు దీని గురించి మాట్లాడాల్సింది అయితే ఖచ్చితంగా సాటర్డే రోజు రేపు ఖచ్చితంగా నాగార్జున గారు దీని గురించి మాట్లాడకపోతే ఇక వేస్ట్. ఏమని సంజన ఏమన్నదంటే, నువ్వు మంచోడుగా నువ్వు సైలెంట్గా అనుకుంటూ మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నావా, లైక్ సారీ కనీసం మమ్మల్ని చెడ్డవాళ్ళని చేస్తూ మీరు గాజులు వేసుకొని కూర్చోండి అనేసి ఒక మేల్ పర్సన్ ఆ మాట అనడం అయితే కరెక్ట్ కాదు. సంజన గారి నోటికి తాళం పడాల్సిందే. ఆమెకు మరీ అద్దు అదుపు లేకుండా పోతుంది. సంజన మన ఈమె పేరేంటి రీతు చౌదరి, వీళ్ళిద్దరిని చేస్తే హౌస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే బిగ్ బాస్ అది చేయడం ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డిస్టర్బెన్సెస్, వాళ్ళకి కావాల్సింది ఈ పంచాయతీలు అన్నీ ఉంటేనే వాళ్ళని ఎవడన్నా చూస్తాడు, అందుకోసమే వాళ్ళని ఏం ఉంచుతారు. కాకపోతే వీళ్ళలాంటి వాళ్ళ పర్సన్స్ ఉంటే మాత్రం బయట కూడా ఎవడు వీళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడాడు. ఇలాంటి వాళ్ళని చూసి అంతే ఇంకా ఇంకా 2 పేజీలు ఉంది వీడియో అప్పుడే చాలా లెంత్ అయింది. ఈ గురించి చాలా రాసుకున్నా కానీ దాంట్లో చెప్పలేకపోతున్నా. సో సారీ, ఈరోజు మళ్ళీ ఫస్ట్ ఇలానే నర్వస్గా ఉన్నా, చాలా నర్వస్గా ఉన్నా. అందుకోసం నేను ఇక్కడికి వీడియో కంప్లీట్ చేస్తున్నా. రేపటి నుంచి ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తూ వస్తా. సో ప్లీజ్ ఒక హైప్ బటన్ ఇచ్చి కొంచెం బూస్ట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. అలానే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్కి కొంచెం ఒక మంచి నేమ్ సజెస్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.